అందరికీ నమస్తే. ప్రభుత్వంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ జనాలను మోసం చేయాలనే చూస్తారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కానీ నిరుద్యోగుల విషయంలో పని కట్టుకొని మోసం చేస్తున్నారు. ఇప్పుడు జరగకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, తెలియకుండా మనకు తెలియదు, బై మిస్టేక్ జరుగుతూ ఉంటుంది, దాన్ని మిస్టేక్ అంటారు. ఇంకా కొంచెం ముదిరితే నెగ్లియన్స్ అంటారు. కానీ ఇక్కడ నెగ్లియన్స్ కాదు, మిస్టేక్ కాదు, కావాలని పచ్చిగా మోసం చేస్తున్నారు. సంవత్సరం అయింది, జనమంతా మర్చిపోయినరు, ఎవ్వరికి ఏం గుర్తులేదనుకుంటున్నారు. దృశ్యం సినిమా చూపిద్దామని చూస్తున్నారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు అట్లా కనిపిస్తున్నాయి. మీరు చూసింటారు చిక్కడవల్లి లైబ్రరీ కాడ ఏమైందో. అద్దంకి దయాకర్ గారు పోతే ఎమ్మెల్సీ, మీరు మమ్మల్ని ప్రచారం చేయించుకొని మా త్యాగాల మీద మీరు పదవులు పొందిరన్నారు నిరుద్యోగులు. ఎస్, గవర్నమెంట్ వస్తేనే అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ అయ్యారు. గవర్నమెంట్ రాకపోతే ఎరికెళ్ళవుతాడు? గవర్నమెంట్ ఎటుకెళ్ళి వచ్చింది? నిరుద్యోగుల కష్టంతో వచ్చింది. లేకపోతే మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఎంత? 1.8% డిఫరెన్స్. నిరుద్యోగులు తిరగకపోతే మీకు వాళ్ళకు 10% డిఫరెన్స్ వచ్చేది. బీఆర్ఎస్ గెలిచేది. అప్పుడు మీరు గెలిచింది నిరుద్యోగుల కష్టమైంది. కానీ ఇప్పుడు వాళ్ళను పని కట్టుకొని మోసం చేస్తున్నారు. ఒక్కొక్కరు మాటలు వింటుంటే అసలు ఇంత పచ్చిగా మోసం చేస్తారా? ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అంటే రేవు దాటినాక ఊడమల్లయ్య బూడమల్లయ్య అయిందా అనేది అర్థమైతలేదు. ఖచ్చితంగా మాట్లాడదాం. నిరుద్యోగుల బాధలు మీకు చెప్తా నేను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కిందనే ఉన్న 70% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకొని వాళ్ళు 70% చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనం వివేక్ వెంకటస్వామి గారితో స్టార్ట్ చేద్దాం. ఆయన మంత్రి. ఆయన ఏమన్నాడంటే వినండి మీరు. పోయిన ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండ్రో 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి వారు మాట ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలలో ఈ వచ్చే డిసెంబర్ వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వచ్చే 3 సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికి చెప్తూ మళ్ళీ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఏమంటారు విన్నారు కదా. 5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేస్తున్నామని చెప్పినారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు చాలాసార్లు చెప్పినారు. ఏం చెప్పినారో మీకు తెలుసు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు తెలిసి జనవరి అనుకుంటా, జనవరి 31 గవర్నమెంట్ వచ్చాక నెలకు 2024 ఇక్కడనే ఎల్బీ స్టేడియంలో అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన ఇచ్చిర్రు నియామక పత్రాలు. ఆడేమంటారు ఒకసారి వినండి. తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం. మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం. నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఆనాడు 2004లో తెలంగాణ రాష్ట్ర అర్థమైంది కదా. సంవత్సరం తిరిగే లోపల వీళ్ళు అధికారంలోకి వచ్చింది 2023 డిసెంబర్ 7. సంవత్సరం అంటే 2024 డిసెంబర్ 7. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వీళ్ళు చాలాసార్లు చెప్పారు. ఒకసారి 2 సార్లు కాదు. అసలు ఎలక్షన్ ముందు అదే పెద్ద ప్రచారం కదా. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు ఏం మాట్లాడినా మీరు విన్నారు కదా. 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో చెప్పినామంటున్నారు. ఒక అబద్ధం, తర్వాత ఇంకొక అబద్ధం చూపిస్తా, దాని తర్వాత ఇంకొక అబద్ధం చూపిస్తా. బల్మూరు వెంకట ఏం మాట్లాడి వినండి ఒకసారి. మీరు ఎక్కడ కూడా ఏడ కూడా 2 లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. అయిపోయిందా? ఎక్కడ చెప్పలేడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు చెప్తున్నారు. తర్వాత శ్రీధర్బాబు గారు ఏం చెప్పిన ఒకసారి వినండి. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టీఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పాడ కనబడుతుందని మనవి చేస్తా ఉన్నా. పోయిన నెల కూడా కాలే, 20 days బ్యాకే అనుకుంటా, అందరూ 60,000 ఉద్యోగాలు అని చెప్పినారు. 60,000 ఉద్యోగాలు. ఇక్కడనే కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి పోయినారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అందులో కూడా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పిండ్రు. అంటే ఈ వారం 10 రోజుల్లో ఇంకొక 10,000 ఉద్యోగాలు పెంచిండ్రు. యాక్చువల్గా
2024 నవంబర్ నుంచి ఒక్క నోటిఫికేషన్ రాలే ఇప్పటివరకు. ఎవ్వరికి నియామక పత్రాలు కూడా ఇవ్వలే. 24 నవంబర్ డిసెంబర్ నుంచి. ఈ సంవత్సరం 2025 మనం 7 నెలల్లో ఉన్నాము, అయిపోతుంది, అది కూడా 8వ నెలలు వస్తుంది. ఇంకా ఒక్క ఉద్యోగం నియామక పత్రం కానీ ఒక్క నోటిఫికేషన్ కానీ ఇవ్వలే. మరి 20 రోజుల క్రితం 60,000 ఉద్యోగాలు అన్నారు. 60,000 ఉద్యోగాలే మీ ఒరిజినల్ కావని చెప్పి ఆ చిక్కడపల్లి లైబ్రరీ కూడా అద్దెంగ తయారు ముందర మాట్లాడారు అందరూ. ఇప్పుడు మీరు వచ్చి 70,000 ఉద్యోగాలు అంటున్నారు. 10,000 ఉద్యోగాలు ఎప్పుడు పెంచారు, ఎక్కడ పెంచారు, ఎవరికి ఇచ్చిండ్రు? బయటకైతే ఎక్కడ కనబడలే. నోటిఫికేషన్ లేదు, ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఎక్కడ ఇచ్చారు ఆ 10,000 ఉద్యోగాలు? అబద్ధం. నంబర్ 3, ఇన్ని అబద్ధాలు ఒక నిరుద్యోగుల చుట్టూ ఇంత అబద్ధాలన్న ఒక కంచెను మొత్తం చుట్టి పెట్టేసినారు. చూపించినాక మీకు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వివేక్ వెంకటస్వామి గారు 7 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి చెప్పింది. వివేక్ వెంకటస్వామి గారు 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు. బల్మూరు వెంకట గారు అసలు మేము అన్నే లేదు 2 లక్షల ఉద్యోగాలు. మొన్నటిదాకా 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇంకా ఇంతకు మించి ఏముండాలి? అయితే ఆ మీటింగ్లో వివేక్ వెంకటస్వామి గారు ఇంకొక పిలిపించారు, వాళ్ళు విచిత్రమైన పిలిపించారు. మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు 2 లక్షల వరకు. దాంతో పాటు మన రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్ లో పడ్డదా లేదా? అవునాగా ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్ లో వచ్చిందా? ఏమైనా పెద్ద మంచి వస్తే చప్పట్లు కొట్టాడు, లేకుండా కొట్టకండి. మరి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే, సార్ నాకు అర్థమైందా? అది పరిస్థితి. వీళ్ళు చప్పట్లు కొట్టమని బతిమలాడితే కూడా చప్పట్లు కొడతలేరు జనం. ఎందుకంటే వీళ్ళు చెప్పేటివన్నీ అట్లుంటాయి. ఇప్పుడు అదే వెంకటస్వామి అదే వేదిక మీద ఉద్యోగాల గురించి మాట్లాడినారు, అది అబద్ధం. అదే వేదిక మీద మీరు చప్పట్లు కొట్టండి అని అడుగుతున్నారు. ప్రభుత్వం మీద ప్రజలకున్న అభిప్రాయం అది. ప్రజల్లో ఆ ఉత్సాహం లేదు. ఉత్సాహం ఉంటే వీళ్ళని చూసే చప్పట్లు కొడతారు, వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ ముందు వీళ్ళని కనిపిస్తే చాలా చప్పట్లు కొట్టారు జనం. ఇప్పుడు వీళ్ళు అడుక్కుంటే కూడా చప్పట్లు కొడతలేరు. ఎందుకు అని అంటే ఈ సంవత్సరంలో వచ్చిన మార్పు మంచిదే అని జనం ఓట్లు వేసిండ్రు. తర్వాత ఆ మార్పు ఒక పెద్ద మరక అని ఇప్పుడు అర్థమైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.